హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే, ఈ కథ మీకు నచ్చినట్టయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హారర్ స్టోరీస్ ఇక ముందు కూడా మీ దాకా తీసుకొచ్చే బాధ్యత నాది. ఇకపోతే నా పేరు దివ్య. మేము అనంతపూర్లో ఉన్నాను. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని కాబట్టి నేను హాస్టల్లో ఉండలేక సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని అందులో ఉంటూ నా చదువును నేను కొనసాగిస్తూ ఉన్నాను. అలాగా ఎప్పటిలాగే కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చదువుకున్నాక నిద్ర ఈరోజు చాలా మగతగా ఉంది, చాలా బాగా నిద్ర వస్తుంది, ఎందుకో తెలియదు అని అనుకుంటూ తొందరగా తినేసి పడుకున్నాను. బాగా నిద్ర పట్టింది. దాదాపు ఆ రోజు సాయంత్రం 8 గంటలు అయ్యి ఉంటుంది. 8 లేకుంటే 7, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. ఆ సమయంలో బాగా నిద్ర వస్తుందని నేను నిద్రపోయాను. అలా నిద్రపోతున్న నాకు అర్ధరాత్రి సడన్గా మెలకు వచ్చింది. లేచి బెడ్ మీద నుంచి లేచి టైం చూస్తే అర్ధరాత్రి 11, 11:30 ప్రాంతంలో బాగా అరుపులు వినిపిస్తున్నాయి. ఎవరో పక్కింట్లో గట్టిగా కొడుతుంటే బాగా గావు కేకలు, చావు కేకలు, ఇలాంటి కేకలు వినిపిస్తాయి కదా, అలాంటి కేకలే వినిపిస్తున్నాయి. కాకపోతే ఎక్కడైనా సరే, ఏ ఇళ్లల్లో అయినా సరే భర్త భార్యను కొడుతుంటే ఆ భార్య అరుపులు వినిపిస్తాయి. అదే ఆడదాని అరుపులు మాత్రమే వినిపించేవి. కానీ ఇక్కడ వెరైటీగా మగ గొంతు వినిపిస్తుంది. నేను ఎప్పుడూ వినలేదు, నేను చూడలేదు. ఎందుకంటే నాకున్న సమయం మొత్తం కాలేజీలోనే అవుతుంది. కానీ నేను ఇంటికి వచ్చి నా పనులు నేను చేసుకునే పనిలో పడిపోయి పక్కన ఎవరుంటున్నారో కూడా నాకు పూర్తిగా తెలియదు. అలాంటి నేను అంత అర్ధరాత్రి పూట సడన్గా సౌండ్లు వినడం ఏంటి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా సేపటికి బాగా ఎక్కువగా పెరిగాయి. నాకు చాలా భయం వేసింది. నేను అనుకున్నాను లేచి వెళ్ళి చూద్దామా అని. కానీ ఎందుకో తెలియదు, అవి కొడుతుంటే అరిసే అరుపుల్లాగా కూడా కాదు, భయంతో కేకలు పెడుతున్న అరుపుల్లాగా అనిపించింది. బయటికి వెళ్దామంటే నేను ఒక్కదాన్నే, నాకు ఏమన్నా అవుతుందేమోనన్న భయంతో కళ్ళు మూసుకొని అలాగా నా దగ్గర ఉన్న దుప్పటిని నిండా కప్పుకొని చెవులకు వినిపించకుండా చేతులు అడ్డు పెట్టుకొని పడుకున్నాను. అలా ఇంకా సేపటిదాకా వినిపించాయి. సుమారుగా 2, 2:30 వరకు ఆ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఎవ్వరి మాట కానీ ఎవరి గొంతు కానీ నాకేం వినిపించట్లేదు. ఆ అరుపులు మాత్రమే వినిపించాయి. 2:30 ప్రాంతం తర్వాత ఆ అరుపులు రావడం తగ్గిపోయాయి. సరే అని చెప్పి నేను ప్రశాంతంగా నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయం లేచి ఎప్పట్లాగే నా కాలేజీకి వెళ్ళడానికి నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చి నిన్న ఎక్కడి నుంచి అయితే అరుపులు వినిపించాయో ఆ ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఓరచూపుగా ఆ ఇంటి లోపలికి చూశాను. చూస్తే అక్కడ ఒక మగ మనిషి ఆయన పనులు ఆయన చేసుకుంటూ కనిపించాడు. ఇతన్నైతే అయ్యుండదు రాత్రిపూట అరిచింది. ఎందుకంటే అలాంటి భయానకరమైన ఫేస్ కానీ ఎలాంటి సౌండ్స్ కానీ ఏమీ లేవు. నేను అసలు విన్నానా లేకపోతే నేను కల కన్నానా అనిపించింది నాకు కాసేపు. అలా నేను నా కాలేజ్ టైంకి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఎప్పట్లాగే సాయంత్రానికి తిరిగి వచ్చాను. అలా తిరిగి వచ్చిన నాకు మళ్ళీ నిన్నట్లాగనే మగతగా అయితే లేదు, కానీ 8 గంటల ప్రాంతానికి నేను పడుకోవడం జరిగింది. మళ్ళీ ముందు రోజులాగే బాగా భారీగా అరుపులు వినిపించాయి. ఎలా అంటే ఈసారి నేను లేచి నా నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోతే అతను చనిపోతాడేమో అని భయం పుట్టేలాగా అంత గావు కేకలు అయితే వినిపించాయి. నేను గబగబా లేచాను. బయటికి వెళ్ళే ధైర్యం అయితే నాకు లేదు. కానీ నా దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని పోలీసులకైతే ఫోన్ చేశాను. ఇలా మా పక్కింట్లో అరుపులు వినిపిస్తున్నాయి, మీరు దయచేసి తొందరగా రండి, ఏమవుతుందో తెలియదు అని నేను చెప్పాను. అది అవతల నుంచి విన్న పోలీసులు వెంటనే వస్తున్నామమ్మా, మీ అడ్రస్ చెప్పండి అంటే నేను ఉంటున్న అడ్రస్ అయితే చెప్పడం జరిగింది. అలా ఒక అరగంట గంటకి నేను ఉంటున్న ఇంటి కాలింగ్ బెల్ నొక్కడం మొదలైంది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతున్నారు. నాకు చాలా భయం వేసింది. నేను చాలా భయపెడుతూ లేచి అలా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న కొద్దీ కాలింగ్ బెల్ సౌండ్ మరింత వేగంగా పెరగడం మొదలుపెట్టింది. అది విన్న తర్వాత నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అని నాకు భయం వేసింది. గుండెలో లబ్ డబ్ అనే సౌండ్ ఇంకాస్త వేగంగా పెరిగి అది నా చెవుల దాకా వినిపిస్తుంది. అలానే ఉన్న నేను ఎవరు కాలింగ్ బెల్ నొక్కుతున్నారు అని లోపల నుంచి అరిశాను. కానీ ఎక్కడా సమాధానం లేదు. అలా ఒక 5 నిమిషాల పాటు తీయాలా వద్దా అనే సందేహంతో గుమ్మం దగ్గర నిలబడి
నిలబడున్నాను. ఒక నిమిషానికి ఒకసారి కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. సరే ఏదైతే అదైంది, తీసి చూద్దాము అని తలుపు తీశాను. అలా తీసిన నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నా ఎదురుగా కాకి చొక్కాలతోటి పోలీసులు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఇందాక మాకు ఫోన్ చేసింది మీరేనా అని అడిగారు. దానికి నేను వెంటనే అవునండి నేనే చేశాను అని చెప్పాను. ఏమ్మా నీకు మైండ్ పనిచేస్తుందా? నువ్వు కలగని మాకు ఫోన్లు చేస్తావా? ఏమనుకుంటున్నావు? నువ్వు పోలీసులతో ఆటలాడుతున్నావా? ఇంకొకసారి ఇలా చేసావంటే నిన్ను తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తాము. ఇంకొకసారి ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యమాకు, అర్థమవుతుందా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు అలాగా వార్నింగ్ ఇచ్చేసరికి నాకే భయం వేసింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని. కానీ గట్టిగా ఏమైంది అని అడగలేకపోయాను. సరే అని నేను లోపలికి వెళ్ళిపోయాను. తెల్లారి భయంతో కాలేజ్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే ఏం జరిగింది, అసలు ఏమయ్యిందో కూడా నాకు తెలియదు. మాట్లాడిన నేనే మళ్ళీ తిరిగి వచ్చి నన్నే తిట్టారు. ఎందుకు అనుకుంటూ వెళ్ళాను. మళ్ళీ ఎప్పట్లాగే వచ్చాను. వచ్చేసి సాయంత్రం పూట మళ్ళీ పడుకోవడం జరిగింది. పడుకున్నాక ఈసారి కూడా అంతే విపరీతమైన శబ్దాలతోటి పక్కన అరుస్తూ ఉన్నారు. ఈసారి నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. రోజు రోజుకి నేను సైలెంట్గా ఉంటే ఈ వ్యవహారం ముదిరిపోతూ ఉంది. ఎవరికి ఫోన్లు చేయడానికి కూడా లేదు. ఆఖరికి పోలీసులకు చేస్తే వాళ్ళు కూడా వచ్చి తిట్టారు. కాబట్టి ఇక నేనే లేచి వెళ్ళి ధైర్యం చేసి చూద్దాం అని అనిపించి నేను ఉన్న బెడ్ మీద నుంచి కిందికి దిగి భయంగానే నడుచుకుంటూ నిన్నట్లాగే తలుపు తీశాను. తలుపు తీసి బయటికి వచ్చాను. అరుపుల శబ్దాలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాను. అలా వెళ్తూ చివరికి ఆ అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో దగ్గరకైతే వచ్చాను. దగ్గరికి వచ్చి చూద్దాము అంటే అక్కడ తలుపు అయితే తీసలేదు. ఏంటి తలుపు తీసలేదు, ఎలా చూడాలి? ఇక్కడి నుంచే శబ్దాలు విపరీతంగా వస్తున్నాయి. సరే మా కిటికీలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని కొంచెం ముందుకు వచ్చి చూశాను. ఒక కిటికీ కొంచెంగా ఓపెన్ చేసి ఉంది. అది కూడా గాలికి ఓపెన్ అయినట్టు నాకు అనిపించింది. సరే కదా చూద్దాము అని చెప్పి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన నేను చాలా షాక్కి లోనయ్యాను. భయం వేసింది, గొంతు తడారిపోయింది, ఒంటి నిండా చెమటలు పట్టాయి. ఎందుకు అంటే ఒక మనిషిని ఎవ్వరు సహాయం లేకుండా పైకెత్తి గోడకేసి కొడుతూ ఉన్నారు. ఎవ్వరూ ఎత్తట్లేరు, ఎవ్వరూ లేరు. కానీ ఆ మనిషి పాటికి ఆ మనిషే ఎగురుతున్నాడు, గోడకేసి తల కొట్టుకుంటున్నాడు, అరుస్తున్నాడు. ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు అనుకున్నాను. కానీ అంతలా గోడకేసి కొట్టినా కానీ అరుస్తున్నాడే తప్పించి ఎక్కడా చీమంత రక్తం కూడా బయటపడలేదు. రక్తం కానీ ఘాట్లు కానీ ఏమీ కనిపించడం లేదు. అతని అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. చూస్తే అతనంతటా అతనే వెళ్ళి గోడకి తలేసి కొట్టుకుంటున్నాడు. ఇదంతా చూసిన నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చుట్టూ ఎవరూ లేరు. నాకు తిరిగి నేను ఉంటున్న రూమ్కి వెళ్ళాలన్నా నాకు భయంగా ఉంది. గొంతంతా తడారిపోయింది, దప్పికేస్తుంది. కళ్ళు యువతలకి తిప్పుదామన్నా భయంగానే ఉంది. అలాంటి భయంకరమైన సన్నివేశం చూసి నేనేమి చేయలేక సైలెంట్గా మళ్ళీ వెనక్కైతే వచ్చేసాను. అలా రూమ్కి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ పోలీసులకి చేద్దామంటే మళ్ళీ తిడతారేమో అని భయం. సరే అని అలాగే పడుకోలేక పడుకున్నాను. మరుసటి రోజు ఉదయాన్నే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరైతే రాత్రిపూట అంతలా గోడకేసి తలగొద్దుకుంటూ అరిశాడో అతనే మళ్ళీ ఎదురొచ్చాడు. అతన్ని చూసేసరికి నాకు పై ప్రాణం పైకే వెళ్ళిపోయింది. ఇతనేంటి ఎప్పట్లాగా కాకుండా నాకు డైరెక్ట్గా ఎదురొస్తున్నాడు అని చెప్పి నాకు భయం వేసింది. కానీ అతను నన్ను ఏమీ అనకుండా అసలు నేనెవరో తెలియదు అన్నట్టు పక్క నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక నా గుండె వేగంగా కొట్టుకోవడం అనేది ఆగిపోయింది. ఆ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చాను. ఈరోజు ఎటుగూడి పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ చెప్పి వీళ్ళదేంటో తెలుసుకోవాలని ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి అని అనుకున్నాను. అన్నదే తడువుగా ఈరోజు అసలు నిద్రపోలేదు. మళ్ళీ ముందులాగానే సౌండ్లు రావడం మొదలుపెట్టాయి ఆ ప్రాంతంలో. ఈసారి నేను వీడియో తీయడం మొదలుపెట్టాను. వీడియో తీసి అది మళ్ళీ పోలీసులకే పంపించాను. పోలీసులకు పంపించాక నేను ఫోన్ చేశాను. చూసారా, మీరు నన్ను అబద్ధం అన్నారు, నన్నే తిట్టి వెళ్ళిపోయారు సార్, ఇది చూడండి ఇలా జరుగుతుంది అని చెప్పాను. అది చూసిన తర్వాత పోలీసులు హుటాహుటిన అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్ళు వెంటనే తలుపు గట్టిగా
కొట్టారు అతను ఉంటున్న ఇంటి తలుపుని. కొట్టిన తర్వాత 5 నిమిషాలకి అతను వచ్చి తలుపు తీశాడు. తీసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇదిగో చూడు వీడియో, ఏమవుతుంది మీ ఇంట్లో, అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత అతను స్పృహ లేనట్టుగా ఊగుతూ తాగేసి బాగా తాగి ఊగుతున్నట్టుగా అతని మాటలు, అతని వ్యవహారం ఆ విధంగా ఉంది. అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో ఇతన్ని ఏమడిగినా చెప్పలేడు, ఎందుకంటే విపరీతంగా తాగేసి ఉన్నాడు. రేపు ఉదయాన్నే వచ్చి ఇతనితోటి మాట్లాడదాం అని అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ఆ ఇంటి తలుపు కొట్టి అతనికి వీడియో చూపించి, ఏంటి ఏమవుతుంది, ఎందుకు ఇలా కొడుతున్నావు, ఎందుకు ఇలా కొడుతున్నారు నిన్ను, ఏం జరుగుతుంది, అసలు ఇది నిజమా అబద్ధమా లేకపోతే ఏంటి అని చెప్పేసి గట్టిగా అడిగారు. అది చూసిన అతను ఇంకా షాక్కి లోనయ్యి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, ఏంటి నేనా, నన్నెందుకు కొడుతున్నారు, నన్నెవరు ఇలా కొడుతున్నారు, నేనెందుకు ఇలా ఎగురుతున్నాను గాల్లో, నాకేమయ్యింది అని చెప్పేసి తల బాదుకుంటూ ఏడుస్తూ అక్కడ కూర్చొని భయంగా అతను ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతన్ని చూసిన పోలీస్ వాళ్ళకు కూడా భయమేసి, ఏంటి ఇతను ఇలా ఇంతలా కంగారు పడుతున్నాడు, ఇంతలా ఇబ్బంది పడుతున్నాడు, ఇతనికి ఏమన్నా ఇబ్బంది అయితే ఎలాగా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అలా ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు అతను భయపడుతూ కాళ్ళు వణుకుతూ మాటలు మాట్లాడుతూ, నేను ఎందుకు అరుస్తున్నాను, నన్నెవరు కొడుతున్నారు అని చెప్పి తల బాదుకుంటూ కూర్చున్నాడు. ఒక అరగంట తర్వాత పక్కన ఉన్న నేను అడిగాను, అంకుల్ ఈ ఒక్కరోజు కాదు, మీరు రోజు అరుస్తున్నారు, నేనే పోలీసులకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఎందుకని, మీకు అసలు మీ జీవితంలో ఏం జరిగింది, మిమ్మల్ని ఎవరు కొడుతున్నారు, మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా, ఉంటే చెప్పండి అని చెప్పి నేను కూడా గట్టిగా అడిగాను. ఎందుకంటే 4-5 రోజుల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నాకు తెలుసుకోవాలన్న ఆరాటం పెరిగింది. అందుకే నేను కూడా గట్టిగా అడిగాను. అది అడిగిన తర్వాత అతను ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు యువతలున్న వాళ్ళు, మీరు నిశ్శబ్దంగా ఉంటే కుదరదు, జరిగిన విషయం చెప్పకపోతే మాత్రం మిమ్మల్ని హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్లోనో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర జాయిన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు, కాబట్టి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పండి, అసలు ఎవరెవరు ఉన్నారు ఈ ఇంట్లో, ఏమవుతుంది అని చెప్పేసి పోలీసులు గట్టిగా అడిగారు. అడగంగానే అతను ఏడుస్తూ, ఏవండి ఇంతకుముందు నేను, నా భార్య, 2 పిల్లలం, మేము 4 ఈ ఇంట్లో ఉండేవాళ్ళం. నా భార్య కొంతకాలమైంది చనిపోయి. తను చనిపోయిన తర్వాత తన మీద బెంగతోటి రోజు నేను తాగుతూ ఉంటున్నాను. అది చూసిన నా పిల్లలు నా దగ్గర ఉండలేక వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే కావడంతో రోజు నేను తాగేసి ఇంటికి వస్తున్నాను. కానీ ఇలా జరుగుతుందని కూడా నాకు తెలియదు. అందుకని మీరు చూపించంగానే నేను ఇంకా భయపడ్డాను అని చెప్పేశాడు. అది విన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. మరి ఇతను తాగేసి వచ్చినట్టయితే ఎవరిలా కొడుతున్నారు, ఎందుకు, ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ అందులో ఉన్న ఒకళ్ళకి బాగా డౌట్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఫ్లాట్ల వాళ్ళు, ఇతని భార్య, ఇతని పిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి తెలుసు. కాబట్టి అతనికి ఎక్కడో కొంచెం అనుమానం అయితే ఉండింది. నీ భార్య చనిపోవడానికి ముందు కూడా నువ్వు తాగేవాడివి కదా, రోజు తాగేసి వచ్చేవాడివి కదా, మరి అప్పుడు జరగంది ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నీ భార్య చావు మీద మాకు అందరికీ అనుమానం ఉంది, నువ్వు ఆ విషయాన్ని ఇప్పుడు బయటికి చెప్పాల్సిందే, మాకు ఎప్పటి నుంచో ఉన్న అనుమానం ఇప్పుడు పోలీసులు ఉన్నారు కాబట్టి నేను గట్టిగా అడుగుతున్నాను, దయచేసి మీరు నిజం చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అతను, మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వాడినో, నా భార్య ఎలాంటిదో, మేమంతా చక్కగా ఉండేవాళ్ళం, నవ్వుతూ ఉండేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం, ఏం చెప్పాలి నీకు ఇంతకంటే, కానీ మీరందరూ ఏదో చేయాలనుకుంటున్నారు నన్ను, నాకు సంబంధం లేదు అని బుకాయించబోయాడు. అది విన్న అతను, నువ్వు బుకాయించుతున్నావు, నిన్ను గట్టిగా తంతే తప్ప నీకు బుద్ధి రాదు అనుకొని 2 అడుగులు ముందుకొచ్చేలోపు ఎవరెత్తారో తెలియదు, ఇతన్ని పైకి ఎత్తి నిన్న సాయంత్రం చూసిన విధంగానే గోడకేసి డబీమని కొడుతూ ఉన్నారు. అక్కడ చూసిన వాళ్ళంతా షాక్తో భయపడిపోయారు. అతను అర్ధరాత్రి పూట ఎవరు కొడుతున్నారో కానీ అదేవిధంగా అతన్ని కుదుటన పైకి లేచి గోడకేసి టపా 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 కొడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. ఇతనంతటే ఇతనే గాల్లో లేచి గోడకేసి గుద్దుకుంటూ అరుస్తూ ఉన్నాడు. ఒక శబ్దం వినిపించింది అందరికీ, చాలా భయం వేసింది. ఏంటి ఆ శబ్దం అంటే, రేయ్
ఇప్పుడైనా నిజం చెప్తావా లేకపోతే నా చేతుల్లో చస్తావా, నిజం చెప్పు అని గట్టిగా వినిపించింది. ఆ శబ్దం వినంగానే చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం, ఎవరు మాట్లాడారు అర్థం కాక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ, గొంతు తడారిపోతూ, కాళ్ళు వణుకుతూ, చెమటలు పడుతూ అలానే ఎక్కడ వాళ్ళు అక్కడే నిశ్చేష్టుల్లాగా నిలబడిపోయి ఉన్నారు. ఈ గొంతు విన్న అతను, చెప్తాను దయచేసి నన్ను వదిలేయి, నాకు నొప్పి ఎక్కువగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, నన్ను కిందికి దించు, నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. అతను ఆ మాట అనగానే ఆ పట్టుకున్న వాళ్ళు వదిలేసాయి. అతను కిందికి డబాలన కింద పడ్డ అతన్ని మేమందరం కలిసి సహాయం చేసి లేపి కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత మేమేమీ అడగకముందే అతనే ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. నేను, నా భార్య, 2 పిల్లలము మంచిగా ఉండేవాళ్ళం మొదట్లో. ఆ తర్వాత నాకు తెలిసిన ఒక ఆవిడ నాకు పరిచయం అయ్యింది. అలానే ఆవిడ్ని మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను పరిచయం చేసిన తర్వాత ఆవిడ ప్రతిరోజు మా ఇంటికి వస్తూ ఉండేది. చుట్టాల ఆవిడ కావడంతో మేమందరం కూడా మంచిగానే మెసులుకునే వాళ్ళం. రోజు వచ్చి మా ఇంట్లోనే భోజనం చేసేది. అలా కొన్ని రోజులకి ఆవిడ ఒకరోజు ఏడ్చుకుంటూ వచ్చి, మా ఇంట్లో నన్ను కొంచెం ఉండనివ్వట్లేరు, మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఒక్క 4 రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా అని చెప్పేసి అడగడం జరిగింది ఏడుస్తూ. దానికి నా భార్య కరిగిపోయి, ఉండండి, మీరు మా ఇంట్లోనే ఉండండి, మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టట్లేదు, ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఆవిడ మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో మొదట్లో ఉన్న 2-3 రోజులు మంచిగా అణకువగా నా భార్యతో కలిసిమెలిసి ఉండి మంచిగా ఉండడం జరిగింది. 3వ రోజు 4వ రోజు నాకు కలిపిన పదార్థంలో ఏం కలిపిందో తెలియదు కానీ ఆమెతో పాటు ఉన్నవన్నీ వీడియోసు, ఇమేజెస్ ఎలా పడితే అలా తీసి మరుసటి రోజున, ఇదిగో నువ్వు నిన్న నాతో పాటు ఇలా కలిసావు, నాతో పాటు ఇలా ఉన్నావు, నాతో పాటు ఇలా మాట్లాడావు అని చెప్పేసి నాకు చూపించడం జరిగింది. అది చూసిన నేను నిజంగానే ఉన్నానేమో, ఆమె నన్ను ఇష్టపడుతుందేమో, నేను కూడా ఇష్టపడితే బాగుంటుంది అన్నట్టు నేను కూడా ఆమె మీద మనసు పడిపోయి నేను కూడా ఆమెకి దగ్గరయ్యాను. అలా 4 రోజుల తర్వాత నా భార్యకి ఈ విషయం తెలిసింది. తెలవంగానే ఆమెకి కోపం వచ్చి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఏంటి, నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం తప్పు అని చెంప మీద కొట్టి లాగి అవతల పడేసింది. బయటికి ఆమె సామాన్లు విసిరేసింది. అది తీసుకొని ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి మరుసటి రోజు నేను పనిచేసే ఆఫీస్కి వచ్చి, ఒక్క నిమిషం బయటికి వచ్చి కలువు, నేను నీతో మాట్లాడాలి అని ఫోన్ చేసింది. అది విన్నాక నేను బయటికి వచ్చి ఆమెను కలవడం జరిగింది. నేను నిన్ను నమ్ముకొని నీతో పాటు ఉందామనుకుంటే నీ భార్య నన్ను ఇలా చేసింది, ఎన్ని రోజులు నీ భార్యకి భయపడతావు, ఇలాగా నువ్వు ఉంటే నేను ఎలా బతకాలి అని చెప్పి ఏడుస్తూ ఆ మాట ఈ మాట చెప్పి, నీ భార్యను చంపేద్దాం పద, చంపితే మనకి ఏ అడ్డు ఉండదు, నువ్వు నేను ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పేసి చెప్పింది. ఆమె మీద ఇష్టాన్ని పెంచుకున్న నేను ఆమె చెప్పిన మాటకి సరే అన్నాను. అన్నదే తడవుగా ఆ రోజు అర్ధరాత్రి పూట నా భార్య నిద్రిస్తుంటే నైట్ వెళ్ళి తలుపు తీసిన తర్వాత ఆమె లోపలికి వచ్చిన ఆమె, నేను ఇద్దరం కలిసి నా భార్యని ఊపిరాడకుండా ముక్కు మీద దిండి పెట్టి మరీ ఊపిరాడకుండా చంపేశాము. అది ఎవరికీ తెలియకుండా తెల్లవారుజామున అందరికీ ఫోన్ చేసి హార్ట్ అటాక్ తోటి నా భార్య చనిపోయింది అని చెప్పాను. అలాగ చెప్పంగానే కూడా అందరూ నమ్మి ఆమెకి దినకర్మలు అన్నీ కూడా సరిగ్గా చేసిన తర్వాత ఈమె వచ్చి మా ఇంట్లో ఉండిపోయింది. మేమిద్దరం కలిసి తిరుగుతూ కలిసి మాట్లాడుతూ ఉండేసరికి మా పిల్లలు అది చూసి ఉండలేక, మేము నీ దగ్గర ఉండము, వెళ్ళిపోతాము అని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది. అది విన్న నేను, సరే వెళ్ళిపోండి, మీరు నాకు అవసరం లేదు, నాకు ఆమె మాత్రమే కావాలి అని గట్టిగా మాట్లాడాను. ఆ తర్వాత ఒకరోజు మళ్ళీ ఆమె నాతోటి, నీ భార్య ఎలాగ చనిపోయింది, ఇప్పుడు నీ ఆస్తి మొత్తం నీ పిల్లలు రేపు కోర్టులో వేస్తే వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది, మనకి ఏమీ మిగలకపోతే ఎలాగా, నీ భార్యనే నీకు లేనప్పుడు పిల్లలు నీకు అవసరమా, నీ పిల్లల్ని కూడా నువ్వు దూరం చేసేసుకుంటే మన పాటికి మనకి పిల్లలు పుడతారు కదా, వాళ్ళనే మంచిగా చూసుకుందాం అని సలహా ఇవ్వడం మొదలుపెట్టింది. అలా సలహా ఇచ్చిన తర్వాత ఆమె మత్తులో పూర్తిగా ఉండిపోయిన నేను సరే అన్నాను. ఆ రోజే ఆమె ఏ విధంగా అయితే మేమిద్దరం కలిసి మా భార్యను చంపామో, ఆ రోజు ఈమె కూడా అదే విధంగా నేను ఇంటికి వచ్చేసరికి చనిపోయి పడుంది. ఆమె ఎలా చనిపోయిందో కూడా నాకు పూర్తిగా తెలియదు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఆమె వెళ్ళిన దగ్గర నుంచి మరుసటి రోజు నుంచి నాకు ఇలాగ అర్ధరాత్రిళ్ళు ఎవరు కొడుతున్నారో తెలియదు. ఒకరోజు ఇలాగే కొట్టేటప్పుడు ఎవరు ఏంటి
అంటే, నేను గుర్తులేనా? నన్ను మర్చిపోయే కదా నువ్వు దాంతో తిరిగి నన్ను చంపావు. నువ్వు ఇప్పుడు నన్ను చంపావు, నా పిల్లల దాకా వచ్చావా? మిమ్మల్ని బతకనిస్తాననుకుంటున్నావా? ఆమె తప్పు లేదు. నువ్వు ఆమె మోజులో పడకపోతే ఆమె ఏమీ చేసేది కాదు. కానీ ఆమె మోజులో పడి నువ్వు నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టావు. కాబట్టి నిన్ను నేను డైరెక్ట్గా చంపను, ఇలానే హింసిస్తూ చంపుతాను. నువ్వు మనిషిగా మారే వరకు ఇలాగనే హింసిస్తుంటాను అని చెప్పి రోజు నా భార్య ఆత్మరూపంలో వచ్చి నన్ను ఇలా హింస పెడుతూ ఉండేది. దానికి నేను చేసిన తప్పు, ఇది తప్పు అయితే నిజమే కదా, నేను చేసింది తప్పు కాబట్టి ఈ శిక్షను నేను అనుభవిస్తాను అని రోజు ఇంత నరకయాతన పడుతున్నా బయటికి చెప్పేవాడిని కాదు. నేను మారిపోయాను, నన్ను అరెస్ట్ చేయండి, నేను తప్పు చేశాను అని పోలీసులకు అతను లొంగిపోవడం జరిగింది. ఇది విన్న తర్వాత నేను పక్కనే ఉంటున్నాను కానీ ఎవరి విషయాలు నాకు తెలియదు. ఇంత జరిగిందా అని చెప్పి నాకు నేను కుమిలిపోతూ నా రూమ్లోకి నేను వెళ్ళి పడుకోవడం జరిగింది. అతన్ని పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళి విచారించి శిక్ష వేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ అయితే. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అలాంటప్పుడు నేను చెప్పే స్టోరీస్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. ఇంతసేపు మీ ఓపికతోటి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.